మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. శ్రీలంకపై దిత్వా తుఫాను పంజా విసిరింది. పెను విధ్వంసం సృష్టించింది. కుండపోత వర్షాల కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడి 56 మంది మృతి చెందారు. మరో 21 మంది గల్లంతయ్యారు. భారీ వరదలకు చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. శ్రీలంక వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలను ఇవాళ మూసివేస్తున్నట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. 5 నదులు మహోగ్ర రూపం దాల్చాయి. పెను విపత్తు వేళ సాయం అందించాలని అంతర్జాతీయ సమాజాన్ని శ్రీలంక కోరింది. శ్రీలంకలోని పలు ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దిత్వా తుపాను కారణంగా ఆకస్మిక వరదలు, కొండచర్యలు విరిగిపడ్డంతో పదుల సంఖ్యలో మృతి చెందినట్లు ప్రభుత్వ విపత్తు నిర్వహణ కేంద్రం అధికారులు తెలిపారు. అనేక మంది గల్లంతైనట్లు వెల్లడించారు. వరదల ధాటికి 600కి పైగా ఇళ్లు, పాఠశాలలు దెబ్బతిన్నాయి. పలు వంతెనలు కొట్టుకుపోయాయి. అనేక రహదారులు, పొలాలు జలమయమయ్యాయి. లక్షలాది మంది ప్రజలు వరదలకు ప్రభావితమయ్యారని అధికారులు తెలిపారు. వరదల్లో గల్లంతైన వారి కోసం ముమ్మర గాలింపు చేపడుతున్నట్లు వెల్లడించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు ఆపరేషన్ కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. పెను విపత్తు వేళ విదేశాల సహాయాన్ని శ్రీలంక కోరుతోంది. భారీ వర్షాల ధాటికి బదుల్లా, నువారా ఎలియా ప్రాంతాల్లో కొండచర్యలు విరిగిపడి 25 మంది మృతి చెందారు. మరో 14 మంది గాయపడినట్లు ప్రభుత్వ విపత్తు నిర్వహణ కేంద్రం అధికారులు వెల్లడించారు. అనేక ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకుపోవడంతో దేశంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలను శుక్రవారం మూసివేశారు. అత్యవసర సేవలు మినహా మిగిలిన వారందరికీ సెలవు ప్రకటించారు. నేడు రేపు జరగాల్సిన పార్లమెంటు సమావేశాలను వాయిదా వేశారు. రైలు సర్వీసులను నిలిపివేశారు. గంపోలా రైల్వే స్టేషన్ పూర్తిగా జలమయమైంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సుమారు 20,000 మంది భద్రతా బలగాలతో పాటు విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతినడంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది. దిత్వా తుపాను దృష్ట్యా శ్రీలంకలోని పలు దేశీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శ్రీలంకకు చేరుకోవలసిన 5 విమానాలను కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయానికి దారి మళ్లించారు. వీటిలో మధ్య ప్రాచ్యం నుంచి 3 విమానాలు, మలేషియా, భారత్ నుంచి ఒక్కో విమానం ఉన్నట్లు తిరువనంతపురం ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. మరికొన్ని విమానాలను కూడా దారి మళ్లించే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రస్తుతం దిత్వా తుపాను త్రింకోమలై తీరం వైపు పయనిస్తోందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రోజుల్లో మరిన్ని ప్రాంతాలకు భారీ వర్షం ముప్పు ఉందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.